హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. కేజ్రీవాల్ గారు మరి మొన్నే బెయిల్ మీద బయటకు వచ్చారు కదా. వచ్చిన వెంటనే ఇప్పుడు ఒక డిసిజన్ తీసుకున్నారు. 2 రోజుల్లో నేను రాజీనామా చేస్తాను సీఎం పదవికి. మహారాష్ట్రలో నవంబర్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అదే టైంలో ఢిల్లీలో కూడా ఎలక్షన్స్ పెట్టండి అని అంటున్నారు. మరి ఎందుకు ఆయన రిజైన్ చేయాలని ఆలోచన వచ్చింది? మరి ఎలక్షన్స్ కు వెళ్తున్నారు కదా, ఇది ఆ వ్యూహాత్మకంగా ఫలిస్తుందా లేకుంటే బెడిసి కొడుతుందా? దీని వలన ఆయనకి లాభమా నష్టమా సార్? మరి మోదీ గారికి లాభమా నష్టమా అంటారా? కేజ్రీవాల్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే, నేను అగ్ని పరీక్షకి సిద్ధమవుతున్నాను. రామాయణంలో సీత ఎలాగైతే తన శీల పరీక్ష కోసం అగ్నిలో దూకిందో, అగ్నిగుండంలో, నేను కూడా అలాగా అగ్నిగుండంలో దూకుతాను. సో నేను రిజైన్ చేసేస్తాను. ఎందుకంటే నా మీద ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీజేపీ, నేను కరప్ట్ అనే ఆరోపణలు చేశాయి. అది కానీ మీరు నమ్మేటైతే నన్ను ఓడించండి. సో లేదు, నేను స్వచ్ఛంగానే ఉన్నాను, నా వల్ల మీకు మంచి జరిగిందని మీరు అనుకుంటే నన్ను గెలిపించండి అని అతను ఢిల్లీ ప్రజలకి, దేశ ప్రజలకు కూడా పిలిపించాడు. అంటే కేజ్రీవాల్ నిజంగానే ఒక సంచలనమైన నిర్ణయం, అది డ్రాస్టిక్ డెసిషన్ అని కూడా చెప్పచ్చు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, తన మీద వచ్చిన అలిగేషన్స్ని ఎదుర్కోవాలంటే తాను సీఎంగా ఉంటే బీజేపీ వాళ్ళు ఏం ప్రచారం చేస్తారంటే, కేజ్రీవాల్ మీద కేసులు వచ్చినప్పుడు ఆయన మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిజైన్ చేయాలి. జైల్లో ఉన్నా కూడా 5.5 నెలలు జైల్లో ఉన్నా కూడా ఆయన సీఎం పదవిని అంటిపెట్టుకొని ఉన్నాడు. అతనికి అధికార దాహం ఉంది, పదవి వ్యామోహం ఉంది. చూడు, అక్కడ వేరే వాళ్ళంతా కూడా రిజైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, హేమంత్ సోరెన్ మీద మేము కేసు పెట్టగానే అతను రిజైన్ చేసేసి వెళ్ళిపోయాడు జైలుకి. సో ఈయన మాత్రం రిజైన్ చేయకుండా జైలు నుంచి కూడా పరిపాలించడానికి ట్రై చేశాడు. రహస్యంగా లీకులు చేయడం ఇవన్నీ చేశాడు. సో అని పదవి వ్యామోహం ఉందనేది ప్రచారం తీసుకొచ్చారు. దాన్ని బ్రేక్ చేయాలనుకుంటే, నాకు పదవి వ్యామోహం లేదు, నాకు ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం తప్ప సీఎం పదవి అనేది నాకు పూచిక, అంటే వాళ్ళ పొరక, వాళ్ళది సింబల్ కదా, అలా పూచిక పొలతో సమానం. కాబట్టి మీరు ఇవ్వండి తీర్పు. నాకు వీళ్ళెవరు చెప్పడానికి, నేను అవినీతి చేశానా లేదనేది మీరు తీర్పు ఇవ్వండి. వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పేది ఆరోపణలే. నాకు ఆల్రెడీ సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కాబట్టి మీరు చెప్పండి. అందుకని మీ దగ్గరికి వస్తున్నాను. వీధి తిరుగుతాను, గల్లీ తిరుగుతాను, ఇల్లు తిరుగుతాను. నేను నాకు మీరే వెర్డిక్ట్ ఇవ్వండి అనేది వెళ్ళడం. అందువల్ల ఏమవుతుందంటే, బీజేపీ దగ్గర ఉన్న ఆయుధాన్ని పనిచేయనీయకుండా ఒక ఎత్తుగడ చేయడం. రెండవది, ఇప్పుడు ఒకవేళ ఆయన సీఎంగా ఉన్నా కోర్టు తీర్పు కన్ఫ్యూజింగ్గా చాలామందికి ఉంది ఇప్పటికీ. అదేంటంటే, ఈయన సీఎం ఆఫీస్కి వెళ్ళకూడదు, సెక్రటేరియట్ వెళ్ళకూడదు, ఫైల్స్ మీద సైన్ చేయకూడదు, ఇవన్నీ అంటున్నారు. ఒకవేళ ఆ అర్థం తీసుకొని లెఫ్టినెంట్గా, అక్కడ ఏంటంటే ఢిల్లీలో మిగతా రాష్ట్రాల్లాగా కాదు, అది కంప్లీట్గా రాష్ట్ర అధికారాలు లేవు, కేంద్రం అధికారాలే ప్రధానంగా ఉంటాయి. పోలీసు వ్యవస్థ కావచ్చు, ఈ మధ్య అధికారులకు సంబంధించి కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఇటువంటి విషయాల్లో ఢిల్లీలో ల్యాండ్ విషయం కావచ్చు, ఇలాంటి విషయాల్లో కేంద్రానికి అధికారులు ఉంటాయి. కేంద్రం తరపున లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారాలు ఉంటాయి. సో ఇప్పుడు రేపొద్దున ఈయన పని చేయనీయకుండా లెఫ్టినెంట్ గవర్నర్ చూసుకుంటారు, అది ఘర్షణ అవుతుంది. ఈయన సరిగా పనిచేయకపోతే ఢిల్లీ ప్రజలకి సంబంధించి అనేక విషయాలు, నిర్ణయాలు తీసుకోకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మనం ఇంకుండేది 1 ఇయర్ ఎలక్షన్లకి టైము. కాబట్టి ఇప్పుడు రిజైన్ చేసేస్తే బెటర్ అనే రెండవ కారణం. మూడవ కారణం, ఇప్పుడు 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి: హర్యానా, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర. ముఖ్యంగా హర్యానాలో ఆపు పోరాడుతుంది. అక్కడ కాంగ్రెస్ కూడా తనకి ప్రత్యర్థిగా ఉంది. బీజేపీకి అక్కడ ఎదురీత ఉంది. కాబట్టి అక్కడ కానీ కొద్దిగా గట్టిగా నిలబడితే రేపొద్దున కాంగ్రెస్, ఆపు కలిసి కూడా పోస్ట్ పోల్ అలయన్స్ ఏర్పడి అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది. అప్పుడు తమ ముఖ్యమంత్రిని కూడా డిమాండ్ చేసే అధికారం వస్తుంది, అవకాశం వస్తుంది. అందువల్ల కూడా ఈ 3 రాష్ట్రాల్లో తను టైం స్పెండ్ చేయాలనుకుంటే, కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇది సరిపోదు. అది కూడా అంటున్నారు, అది కూడా అంటారు రేపొద్దున. చూడు, కేజ్రీవాల్ వచ్చాడు ముఖ్యమంత్రిగా, ఢిల్లీ ప్రజలకి చేయాల్సిన పనులు ఆపేసి ఆయన వేరే రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు అన్న విమర్శ కూడా వస్తుంది. అందుకని తన బదులు ఇంకొకరు ముఖ్యమంత్రిగా ఉంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది ఉండదు, ఇక్కడ వెల్ఫేర్ యాక్టివిటీస్ కంటిన్యూ అవుతుంటుంది, తాను వెళ్ళి పొలిటికల్గా బీజేపీని దెబ్బతీయడానికి ట్రై చేయొచ్చు అనేది కూడా తన మూడవ కారణం. ఇలాగా మల్టీ రీజన్స్ నుంచి కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ నిర్ణయం వల్ల కేజ్రీవాల్కి
లాభం ఏంటంటే లాభం వచ్చి ఒకటి బీజేపీ మెథడ్లోనే దెబ్బతీయడం. బీజేపీ ఏంది, హిందుత్వం అనేది ప్రధానమైన అంశం. అదే సింబాలిక్గా ఈయన కూడా నేను కూడా రామాయణంలో సీతలాగా అగ్ని పరీక్షకి సిద్ధమవుతున్నానని చెప్పడం ద్వారా మోడీని దెబ్బకొట్టడానికి ఈయన ట్రై చేయడం. రెండవది, ఈ అవినీతి అనేది ఎప్పుడైనా ఆరోపణలు వస్తే ప్రజల్లో ఏముంటుందని తినకుండా ఉంటాడు లేరా తినుంటాడు అన్నట్టుగానే అనుకుంటారు. కాబట్టి నేను తినలేదు కాబట్టి నేను ముఖ్యమంత్రిగా రిజైన్ చేస్తున్నాను, నేను జైల్లో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదంటే వాళ్ళకి భయపడి మనం చేయకూడదు అని ఆయన ఇతర ముఖ్యమంత్రులు కూడా పిలిపించారు. మీ మీద ఏమైనా కేసులు పెడితే మీరు కూడా రిజైన్ చేయకండి, జైల్లో ఉండి కూడా సీఎంలుగానే ఉండండి అని. అంటే వీళ్ళ ఒత్తిడికి నేను తలగ్గలేదు, నేను భయపడలేదు, బెండ్ అవ్వలేదు అని చెప్పుకోవడం కూడా కేజ్రీవాల్కి అవసరం. సో ఆ రకంగా కేజ్రీవాల్కి ఢిల్లీలో కొంతవరకు ఉపయోగం జరుగుతుంది. అయితే రిస్క్ ఏంటంటే ప్రధానమైన రిస్కు రేపొద్దున ఓడిపోయాడు, సింపతి రాలేదనుకో, ఈయనకి రావాల్సిన సింపతి వస్తుందని ఈయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సింపతి రాలేదనుకో అప్పుడు నెగిటివ్ అయిపోతుంది, అప్పుడు ఈయనకి రాజకీయ భవిష్యత్తు అనేది కష్టమే, ఏదేమైనా అది రిస్కే. రెండవది, తను పెట్టే ఎవరిని ముఖ్యమంత్రిని పెట్టాలి. ఆల్రెడీ 60 మందికి పైన ముఖ్యమంత్రి పోటీలు ఉన్నారు. ఆల్రెడీ ఈయన ప్రిఫరెన్స్ నితీష్, ఆముంది సౌరభ్ భరద్వాజ్ ఉన్నాడు, కైలాష్ గెహ్లాట్ ఉన్నాడు, గోపాల్ రాయ్ ఉన్నాడు, మనీష్ సిసోడియా ఉన్నాడు, ఇమ్రాన్ హుస్సేన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మినిస్టర్లే. వీళ్ళందరూ కూడా పోటీకి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళలో ఈయన ప్రిఫరెన్స్ వచ్చి ఆతిష్ అని చెప్తున్నారు. ఆతిష్ని కానీ పెడితే మిగతా వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఆ మేరకు ఆపుకి నష్టం అవుతుంది. దాన్ని ప్రత్యర్థులు ఉపయోగించుకుంటారు. ఈయన రేపొద్దున నిజంగానే ఈ కేసు కూడా చేశాడని వీళ్ళు పోయి ఇన్సైడర్లో పోయి బయటికి చెప్తే ప్రాబ్లం అవ్వచ్చు. సో దాన్ని ఎలా డీల్ చేస్తాడనేది చాలా ఇంపార్టెంట్. రెండవది, నవంబర్లో ఎన్నికలు పెట్టమన్నాడు. నవంబర్లో ఎన్నికలు పెట్టాలంటే యాక్చువల్గా అసెంబ్లీని రద్దు చేయడానికి పిలిపేవాలి. అది సాధ్యం కాదు, ఎందుకంటే 60 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఒప్పుకోవాలి. తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ కూడా దానికి ఆమోద ముద్ర వేయాలి. ఇవన్నీ జరుగుతాయంటే జరిగే పరిస్థితి కనబడలేదు. అందుకని ఆయన ఊరికే పిలిపిస్తున్నాడు నవంబర్లోనే చేయండి అని, కానీ అది జరిగే అవకాశం లేదు. ఇక ఆయనకు మిగతా 3 రాష్ట్రాల రిజల్ట్ని బట్టి రేపొద్దున ఢిల్లీలో కూడా ఆయనకి రిజల్ట్ అనేది ఉంటుంది. హర్యానా ఇదంతా కానీ చిత్తుగా ఓడిపోతే ఢిల్లీలో కూడా ఆ ప్రభావం పడవచ్చు. బీజేపీ ఏమైనా విమర్శిస్తుందంటే కేజ్రీవాల్ కావాలనే డ్రామా ఆడుతున్నాడు, ఆల్రెడీ కోర్టు చెప్పింది ఈయన సీఎంగా ఉండడానికి వీల్లేదని, ఎలాగో ఉండడానికి వీల్లేదు కాబట్టి రిజైన్ చేసేసి సింపతి పొందుదామని ఒక డ్రామా స్టార్ట్ చేశాడని చెప్తున్నారు. అలాగే వాళ్ళ భార్య సునీత కేజ్రీవాల్ని సీఎంగా చేయడానికి ఈ డ్రామా ఆడుతున్నాడు అనేది కూడా బీజేపీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. సో ఈ విమర్శలు కేజ్రీవాల్ మీద ఎలా పనిచేస్తాయనేది చూడాలి. ఎందుకంటే ఢిల్లీ ప్రజలు ఆల్రెడీ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో 7 సీట్లకి 7 సీట్లు కేజ్రీవాల్కి ఓడించారు. అంటే ముందు నుంచి కూడా అక్కడ ఏం జరుగుతుందంటే అసెంబ్లీలో కేజ్రీవాల్ని గెలిపిస్తున్నారు ఢిల్లీ ప్రజలు, ఇటు పార్లమెంట్కి వచ్చేసరికి బీజేపీని గెలిపిస్తున్నారు. అక్కడ క్లియర్గా ఈ 2 కనిపిస్తాయి. మరి నెక్స్ట్ కూడా ఇదే జరుగుతుందా, కేజ్రీవాల్కి నెక్స్ట్ ఇయర్ జరిగే ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఏదేమైనా కేజ్రీవాల్ ఒక అసాధారణమైన నిర్ణయాన్ని తీసుకున్నాడని చెప్పచ్చు ఇప్పుడున్న పాలిటిక్స్లో భాగంగా. అయితే తను సీఎంగా అక్కడ ఎవరిని పెడతాడనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రేపొద్దున అదేదంటారు కదా, ఏకై మేకై కూర్చున్నట్టు అది జయలలితకి జరిగింది, తర్వాత మాంజీ జరిగింది. మొన్న జార్ఖండ్లో మాంజీని పెట్టేసి వెళ్తే ఆయన హేమంత్ సోరెన్ వచ్చేసరికి తనకి అసంతృప్తి వచ్చింది, తన పదవిని కోల్పోవడానికి, అందుకని వెళ్ళి బీజేపీలో చేరాడు ఆయన. సో అట్లాగే నితీష్ కుమార్కి ఇబ్బంది అయింది. ఇలాగా వేరే వాళ్ళని పెడితే సీఎంలుగా వాళ్ళు ఒక నాటుకుపోతారు. రేపొద్దున ఈయన వచ్చి నువ్వు కాదు సీఎం నేనంటే వాళ్ళకి బాధేస్తుంది. అలాంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని మరి దీన్ని ఎలా డీల్ చేస్తాడు కేజ్రీవాల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా రాజకీయాల్లో ఇంటర్నల్ ఆస్పెక్ట్స్, ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ రెండు ఉంటాయి. ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్స్ని ఇంటర్నల్గా ఒక వ్యక్తి ఎలా డీల్ చేస్తాడు అనేది ఇంపార్టెంట్. ఒక్కోసారి తను డీల్ చేయలేని పరిస్థితి కూడా వెళ్ళిపోతుంది. మన కేసీఆర్ పరిస్థితి అదే. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని అతను ముందుగా అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని డీల్ చేయడంలో అతని వల్ల కావట్లేదు. సో ఒకప్పుడు కేసీఆర్ బ్రహ్మాండంగా డీల్ చేసిన వ్యక్తి, కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మరీ నీకు
అతి దారుణంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు అవి డీల్ చేయడం కష్టం అవుతుంది. సో ఇలాగా ఆల్రెడీ 2 రాష్ట్రాల్లో ఆపు ప్రభుత్వం ఉంది. ఇప్పుడు గుజరాత్లో కొంత పెరిగింది, గోవాలో కొంత పెరిగింది, హర్యానాలో కూడా కొంత ఆపుకుంది. ఇటువంటి కాంటెక్స్లో కేజ్రీవాల్ ఈ క్రైసిస్ని ఎలా డీల్ చేస్తాడనేది వెరీ ఆసక్తికరమైన పరిణామం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.